మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఈ పాటను ఆ రచయిత ఎందుకు రాశాడో కానీ నిజంగా మానవత్వం రోజురోజుకి చచ్చిపోతోంది అనటానికి దేశంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. పేదరికం కారణంగా ఆసుపత్రిలో మృతి చెందిన భార్యను ఓ భర్త భుజంపై వేసుకుని నిస్సహాయక స్థితిలో మోసుకెళ్తున్న ఘటన చూసి దేశం మొత్తం కంటతడి పెట్టింది. ఆ సంఘటన జరిగి కొద్ది రోజులకే తిరిగి మళ్లీ అదే సీన్. తాజాగా పక్షవాతానికి గురై నడవలేని స్థితిలో ఉన్న భర్తను ఓ భార్యకు సహాయం చేయాల్సిన సిబ్బంది కనీసం కనికరం చూపించకపోవడంతో భర్తను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు ఈడ్చికెళ్లింది. ఈ ఘటన ఎక్కడో ఒడిశాలోనో లేదంటే ఏ బీహార్లోనో జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే వెలుగు చూసింది. అనంతపురం జిల్లా గుంతకల్కు చెందిన శ్రీనివాసాచారికి పక్షవాతం రావడంతో అతని భార్య శ్రీవాణి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తులోని కన్సల్టెన్సీకి తీసుకెళ్లేందుకు సిబ్బందిని స్ట్రెచర్ అడిగింది. ఆమెకు స్ట్రెచర్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో మరో మార్గం లేక కింద నుంచి మొదటి అంతస్తుకు భర్తను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారంతా కన్నార్పకుండా చూశారే తప్ప సహాయం చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. విషయం మీడియా కంటపట్టంతో ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే తీరిగ్గా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.